ఇప్పుడు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. కుల వృత్తుల వారిని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే బొజ్జా పటేల్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కుమ్మరి తండాలో డిప్యూటీ సీఎం భట్టి పీపుల్స్ మార్క్ పాదయాత్రలో కుమ్మరి కుటుంబాలకు ఇచ్చిన హామీ ప్రకారం కుండల తయారీ యంత్రాలను పంపిణీ చేశారు. మట్టి సేకరణ కోసం 2 లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. కామారెడ్డి జిల్లా వైరాపూర్లో వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు సొసైటీకి తాళం వేశారు. కొన్ని రోజుల నుంచి ఆఫీస్ కి సెక్రటరీ రావడం లేదని ఆగ్రహించారు. పంట వానకు తడిస్తే తమ పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన చేశారు. అధికారులు వచ్చి సమస్యలు పరిష్కరించేంత వరకు నిరసనలు చేస్తామని రైతులు తేల్చి చెప్పారు. డీలిమిటేషన్ బిల్లుపై ఎంపీ కడియం కావ్య కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం మహిళలపై బీజేపీకి గౌరవం ఉంటే పార్లమెంట్ లో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. మహిళా బిల్లు సాకుతో డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని ఎంపీ కడియం కావ్య హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా హైత్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చదువుతున్న ప్రణీత్ అనే విద్యార్థికి హాల్ టికెట్ ఇవ్వకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. తమ కొడుకుని కళాశాల ఫీజు చెల్లించమని యాజమాన్యం ఒత్తిడి చేసినందుకే ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి ఆరోపించారు. ఖమ్మం బస్టాండ్ లో గంజాయి మత్తులో యువకులు హల్చల్ చేశారు. డిగ్రీ చదువుతున్న సురేష్ అనే విద్యార్థిపై గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు యువకులు తమ వైపు ఎందుకు చూస్తున్నావంటూ దాడి చేశారని ప్రయాణికులు తెలిపారు. ఈ దాడిలో సురేష్ కి గాయాలయ్యాయి. గంజాయి మత్తులో ఉన్న యువకులను పట్టుకునేందుకు ప్రయాణికులు ప్రయత్నించగా నిందితులు పరారయ్యారు. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ లో ఫారెస్ట్ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధికి పనులకు ఎమ్మెల్యే హరీష్ బాబు ప్రారంభించారు. అనంతరం అగరగూడ, గుండెపల్లి, ఇందిరాగం గ్రామాల్లో ఎలక్ట్రిక్ ఇండక్షన్ పొయ్యిలను పంపిణీ చేసి గుండెపల్లిలో సోలార్ హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టిన అటవీ అధికారులకు అభినందనలు తెలిపారు. వనపర్తి జిల్లా పాన్గల్ కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో నాబార్డ్ నిధులతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సూచించారు. అనంతరం 39 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లోని ప్రగతి స్టేడియంలో నిర్వహించిన 34వ ఆత్మీయ సమ్మేళన వేడుకలను జీఎం శ్రీనివాస్, ఏసీపీ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. అలైబలే కార్యక్రమంలో క్రీడాకారులు, కళాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సింగరేణి అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఒడిశాకు చెందిన ప్రీత్ నాయక్ 2 సంవత్సరాల నుంచి ఘట్కేసర్లో ఓ మేస్త్రి దగ్గర పనిచేస్తున్నాడు. సెంట్రింగ్ చేస్తున్న సమయంలో విద్యుత్ వైర్ తాకి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా బంజారా తండలో మట్టి లోడుతో వెళ్తున్న టిప్పర్లో మంటలు చెలరేగాయి. అది గమనించిన టిప్పర్ డ్రైవర్ టిప్పర్ నుంచి కిందకు దిగిపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు మంటలను అదుపు చేశారు. లారీలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో గుర్తు తెలియని వ్యక్తులు 2 ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న మరో బైక్ కాలిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వికారాబాద్ జిల్లా చర్లా మండలంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇస్తరాకుల గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇస్తరాకులు గోదాం పూర్తిగా దగ్ధమైంది. గోదాంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. జగిత్యాల జిల్లా నందగిరిలో దారుణం చోటు చేసుకుంది. వరి పంటను కోయడానికి మధు అనే యువకుడు హార్వెస్టర్ ను తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు వరి కోత మిషన్ బావిలో పడింది. ఈ ప్రమాదంలో మధు అనే యువకుడు మృతి చెందాడు. మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రిడ్జ్ పై నిలిచి ఉన్న వ్యక్తిని కారు ఢీకొట్టింది. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.